ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో పెట్టారు. పిఠాపురంలో దళిత విద్యార్థులపై ఇంగ్లీష్ టీచర్ వివక్షత. యూ కొత్తపల్లి మండలం ఎండపల్లి హై స్కూల్లో దళిత విద్యార్థులను హేళన చేస్తూ మాట్లాడిన ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు. దాంతో తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థులు. టీచర్ తీరుపై హెచ్ఎం సురేష్ భూషణం కి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. బుద్ధున్న ఏ ఎదవనని అడుగుతున్నానండి నేను. ఒక వీడియో మనం పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోలో ఏ మాటలు అయితే వాళ్ళు మాట్లాడారో అవే మాటలు అక్కడ టెక్స్ట్ గా రాయాలరా, చేతగాని చవట దద్దమ్మలారా అంటే లుచ్చాలరా. ఈ వైసీపీ పేజ్ అడ్మిన్ ఎవడో అని తిడుతున్నాను నేను. ఈ ఎదవలో చేసే ప్రయత్నం ఎలా ఉందో మీకు చెప్తానండి నేను. ఏం రాశాడు ఇక్కడ? టీచర్ ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు కుల వివక్ష చూపిస్తున్నాడు. హెచ్ఎం కు ఫిర్యాదు చేసినా హెచ్ఎం పట్టించుకోలేదని రాశాడు ఈ ఎదవ. ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న ఎదవ అలా రాశాడు కదండి. ఈ వీడియోలో మరి పిల్లలు ఏం చెప్తున్నారు? అయితే హెచ్ఎం సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే హెచ్ఎం సార్ అని చెప్తున్నాడు అక్కడ హెడ్ మాస్టర్ గారు అటండి. కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బేకలేరు, మాల జాతి ఏం బేకలేరు అంటున్నారు. శ్రీనుబాబు సార్ ఏమో హెచ్ఎం సార్ ఏమన్నాడంటే మాల జాతి ఏం బేకలేరు, ఎస్సీలు ఏం బేకలేరు అని కులవివక్ష మాటలు మాట్లాడాడని చెప్పాడు చిన్నపిల్లడు. తర్వాత శ్రీనుబాబు సార్ అని చెప్పి ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ కోసం చెప్పుకొస్తున్నాడు. మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా? ఎస్సీలు అంటే ఎవరో భయపడరు అని ఆ ఇంగ్లీష్ టీచర్ గారు శ్రీనుబాబు గారు కూడా ఎస్సీలు అంటే ఎవరో భయపడరు, మీరు ఏమైనా పుడింగ్లు అనుకుంటున్నారా అని అన్నాడని ఈ కుర్రాడు చెప్తున్నాడు. శ్రీనుబాబు సార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరు హెచ్ఎం సార్ వద్దు, మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీలు వాళ్ళు పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ పాప చెప్పేది కూడా హెచ్ఎం గారే మా మీద ఇలా చూపించారు సోన్స్ అని చెప్పి తను కూడా చెప్పి మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగుందని ఆడపిల్లలు చెడ్డగా ఎదుగుతున్నాయని. ఈ అబ్బాయి కూడా హెచ్ఎం సార్ గురించి మీరు వీడియో అంతా చూడండి. ఆ దరిద్రుడు ఎవడో పెట్టాడో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ లో పిల్లలందరూ చెప్పింది హెచ్ఎం సార్ మీద చెప్తున్నారు. కానీ పోరంబోక్ గారు రాసింది శ్రీనుబాబు మాస్టర్ గురించి అని రాశాడు. మీకు అనుమానం రావాలి, ఇదేంటి పిల్లలందరూ హెచ్ఎం అని చెప్తే ఈ పనికిమాలనుడు ఈ శంకర్ జాదవుడు ఏంటి ఇక్కడ శ్రీనుబాబు అని రాశాడు అనే ఆలోచన అనుమానం ఖచ్చితంగా కలగాలి. మైండ్ బ్లాక్ అయిపోయే ఒక వాస్తవం ఏంటంటే ఆ హెచ్ఎం సార్ కూడా ఎస్సీ మాల. ఆ హెచ్ఎం సార్ క్యాస్ట్ ఏంటో తెలియదు. తెలియక ఆ హెచ్ఎం అనగానే ఇతను ఏదో వేరే క్యాస్ట్ ఏంటాడు ముక్కు పచ్చలారని పసిపిల్లలతో ఆయన మీద ఆరోపణ చేపించేసి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కాబట్టి ఇమీడియట్ పవన్ కళ్యాణ్ గారు ఖండించవచ్చు, కోటమి ఖండించవచ్చు, అలా చంద్రబాబు నాయుడు గారు ఖండించవచ్చు, నారా లోకేష్ గారికి కూడా ఖండించవచ్చు అని ఈ పనికిమాల లెవెల్లో మళ్ళీ ఇంకొకసారి అడ్డంగా బుక్ అయిపోయారండి. ఎందుకంటే ఆ హెచ్ఎం సార్ ఎవరైతే సురేష్ భూషణం గారు ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి అట పాపం. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుడు ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు ప్రసాదరావు గారు, ఆయన కూడా ఎస్సీ మాల. అక్కడ ఇంకొక నలుగురు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎస్సీ. ఈ శ్రీనుబాబు సార్ అని ఆయన మాత్రమే కాపు. అందుకని ఈ పోరంబోకు నా కొడుకులు, ఈ వైసీపీ నా కొడుకులు, ఈ పోస్ట్ పెట్టిన నా కొడుకుని అంటున్నాను శ్రీనుబాబు అని మెన్షన్ చేశారు. అక్కడ పైన వాళ్ళందరూ ఏమో హెచ్ఎం సార్ అంటారు. అదే పిల్లలతో అనవసరంగా మనం హెచ్ఎం అని చెప్పించేసాం. హెచ్ఎం కూడా ఎస్సీ మాలట, కానీ ఇప్పుడు ఎదవలు అయిపోతాం మనం. కాబట్టి టెక్స్ట్ ఉంటది కదా, అక్కడన్నా శ్రీనుబాబుని పెట్టండి, మా వైసీపీ గొర్రెలు ఉంటాయి, అది గొర్రెలు ఫుల్ గా ప్రచారం చేస్తాయి. ఇది బతికేనంటారా? ఇంత చిన్న పిల్లలు కూడా కుల రాజకీయానికి వాడుకుంటారా? చాలా బాధ అనిపించిందండి. ఆ స్కూల్ ఎప్పుడు టాప్ వస్తా ఉంటది అంటే చాలా ప్రెస్టేజియస్ గా నడిపిస్తారట ఆ స్కూల్. ఆ హెచ్ఎం సారే చెప్తే నంబరు ఆ టీచర్స్ ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకున్నారట నిన్న ఇష్యూ జరిగినప్పుడు.